వందనాలు వరన్న నీకు వందనాలు. సరే ఇంక నువ్వు అటు వెళ్తుంటే కేకేసా. అయ్యా ఏంటి మరి మరి మన దగ్గర పెద్ద పాలేరు ఒకడు మానేశాడు. అయ్యా మరి నువ్వేమన్నా ఉండే విధానం ఏమైనా ఉందా? ఉంటానయ్యా. సరే మరి అయితే మరి ఏమేమంటావు? మీ దగ్గర ఏమాడినానయ్యా? కాదురా చెప్పండి అయ్యా. నువ్వు నీకేం కావాలో ఏంటో అడుగు. ఏముందండయ్యా 2 పూటలు అన్నం పెట్టండి అయ్యా. సాయంకాలం అట్టానే ఇంటికి వెళ్ళిపోతా కదండి అయ్యా. నీకేముందండయ్యా రోజుకో లీటర్ పాలు పోయండి అయ్యా. వారానికి జత బట్టలు పెట్టండి అయ్యా. సరే నెలకు గేదెనే ఉన్నాయా. సరే ఆ సంవత్సరం అయిపోద్ది కదండి అయ్యా. మరి పెళ్లి చేసుకుంటానండి అయ్యా. మా ఆవిడకి 4 కాసులు బంగారం పెట్టండి అయ్యా. నాకు 1 కాసు ఉంగరం పెట్టండి అయ్యా. మిమ్మల్ని తనని ఎక్కువ అడగనండి. జీతం అసలు ఉపయోగించండి అయ్యా. నాకు అది చాలండి అయ్యా. మిమ్మల్ని ఎక్కువ అడగను. మా తాత తల్లిదండ్రులు బట్టి మీ దగ్గరే ఉన్నారు కదయ్యా. ఉన్నారు. ఆ ఇప్పుడు వరకు ఎవడో కూడా అంత జీతం అడిగినాడు ఎవడో లేడు అసలు. మరి అది ఇవాళ నువ్వు ఈ రకంగా నువ్వు మాట్లాడావంటే ఇంక నేనేం చేయాలరా? నువ్వు వద్దు, నా దగ్గర నువ్వు కమతం చేయొద్దు, అసలు నా జిల్లాలో కూడా నువ్వు ముందు బయటకు వెళ్ళరా.